హ్యాండ్స్ ఆఫ్ అమెరికా అంతటా మార్మోగిన పదం ఇది. ఎక్కడ చూసినా హ్యాండ్స్ ఆఫ్ అంటూ నినాదాలు, సోషల్ మీడియాలోనూ హ్యాండ్స్ ఆఫ్ పేరుతో హ్యాష్ ట్యాగ్స్ వెల్లువెత్తాయి. 50 అమెరికన్ రాష్ట్రాల్లో ఏ రహదారి చూసినా నిరసనకారులతోనూ నిండిపోయింది. ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ హ్యాండ్స్ ఆఫ్ అంటూ రోడ్లెక్కారు. 3 నెలల కాలంలో అమెరికాలో ఇంత తీవ్రంగా నిరసనలు అస్సలు జరగలేదు. అసలు అమెరికాల సమస్య ఏమిటి? ఎందుకు హ్యాండ్స్ ఆఫ్ నినాదాలతో దేశమంతటా నిరసనలు వ్యక్తం చేశారు? ఎవరికి వ్యతిరేకంగా అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు? వాచ్ స్టోరీ. నిరసనలతో హోరెత్తిన అగ్రదేశం. హ్యాండ్స్ ఆఫ్ అంటూ నినదించిన అమెరికా. అమెరికన్ల ఆగ్రహానికి కారణం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న రెండోసారి బాధ్యతలు చేపట్టారు. అయితే ట్రంప్ దుందుడుకు చర్యలతో ప్రపంచ దేశాలు కలవరానికి గురవుతున్నాయి. దీనికి కారణం ట్రంప్ తీసుకొచ్చిన ప్రతీకార సుంకాలే. ఏప్రిల్ 2న ప్రపంచ దేశాలపై సుంకాలతో ట్రంప్ దాడి చేశాడు. అదే రోజును అమెరికా విముక్తి దినంగా అధ్యక్షుడు ప్రకటించారు. కెనడా, చైనా దేశాలు ట్రంప్పై ప్రతీకార సుంకాలతో ఎదురుదాడికి దిగాయి. ఇన్నాళ్లు అమెరికాకు మిత్రులుగా ఉన్న యూరోపియన్ దేశాలు సైతం ప్రతీకారానికి కత్తులు నూరుతున్నాయి. ఇక ట్రంప్ ప్రతీకార సుంకాల కారణంగా తమపై ప్రభావం ఎంత పడుతుందంటూ చాలా దేశాలు లెక్కలేసుకుంటున్నాయి. ఈ లెక్కలు తేలిన తర్వాత మరిన్ని దేశాలు అగ్రదేశంపై ప్రతీకార సుంకాలతో రెచ్చిపోయే అవకాశం ఉంది. ట్రంప్ ప్రతీకార సుంకాల దెబ్బకు ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రత్యేకించి ట్రంప్ సుంకాలను ప్రకటించిన తర్వాత వరుసగా 2 రోజుల్లో సుమారు $5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. కోవిడ్ సంక్షోభం తర్వాత అమెరికా మార్కెట్లు అత్యంత దారుణ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. ట్రంప్ సుంకాలతో టాప్ 500 కుబేరుల సంపద ఏప్రిల్ 3న ఒక్కరోజే $17,73,000 కోట్ల తుడిచిపెట్టుకుపోయింది. ట్రంప్ తీరుతో ప్రపంచ దేశాలే కాదు, అమెరికన్ సంపన్నులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. కానీ వారిలో ఆగ్రహం పెళ్లుబుకుతున్నా పైకి మాత్రం మౌనంగానే ఉండిపోతున్నారు. కానీ సామాన్య అమెరికన్లు మాత్రం అలా సైలెంట్గా ఉండలేకపోతున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా నినాదంతో అధ్యక్ష ఎన్నికలో ట్రంప్ దూసుకెళ్లాడు. అక్రమంగా దేశంలో ఉంటున్న వారిని తరిమేస్తే ఉద్యోగాలు మనకే వస్తాయని నమ్మబలికాడు. కంపెనీలు అమెరికాలోనే పెట్టుబడులు పెడితే అందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆశపెట్టాడు. ట్రంప్ హామీలతో తమ బతుకులు బాగుపడతాయని అమెరికన్లు భావించారు. రెండోసారి ట్రంప్కు పట్టం కట్టారు. అనుకున్నట్టే ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే అక్రమంగా అమెరికాకు తరలివచ్చిన వలసదారులను స్వదేశాలకు పంపుతుంటే అమెరికన్లలో ఆనందం వ్యక్తమైంది. ట్రంప్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు కూడా జరుపుకున్నారు. కానీ ఆ తర్వాత ట్రంప్ తీసుకుంటున్న చర్యలు అమెరికన్లలో ఆందోళనలు క్రమంగా పెంచుతూ వచ్చాయి. ట్రంప్ అనూహ్య నిర్ణయాలపై అమెరికన్లు విసిగిపోయారు. విదేశాలపై ట్రంప్ సుంకాలతో రెచ్చిపోవడంతో అమెరికన్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ట్రంప్ టారిఫ్ల కారణంగా ఆయా దేశాలు ప్రతీకార సుంకాలతో ఎదురుదాడి చేస్తాయి. దీంతో అమెరికాలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతాయని, అధిక ద్రవ్యోల్బణానికి కారణమవుతుందని గుర్తించారు. దీంతో ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడు కూడా ఇంత భారీ స్థాయిలో ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు. అలాంటిది ట్రంప్ బాధ్యతలు చేపట్టి 3 నెలలు కూడా నిండకముందే దేశవ్యాప్తంగా ఎన్నడూ లేని స్థాయిలో లక్షలాది మంది అమెరికన్లు వీధుల్లోకి వచ్చారు. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో 50 రాష్ట్రాల్లో భారీ స్థాయిలో నిరసనలు తెలిపారు. అసలు హ్యాండ్స్ ఆఫ్ అంటే ఏమిటి? ఎందుకు ఈ పేరుతో ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు? హ్యాండ్స్ ఆఫ్ అంటే ఏదైనా ఒక విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని నిరసన తెలపడమే. ప్రత్యేకించి ఏదైనా అంశంలో చెయ్యి వేయదని చెప్పడమే. ప్రస్తుతం ట్రంప్కు వ్యతిరేకంగా అమెరికాలో చేస్తున్న సామూహిక నిరసనలకు అమెరికన్లు దిగారు. సింపుల్ గా చెప్పాలంటే తమకు సంబంధం లేని విషయంలో ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుంటున్నారని అమెరికన్లు మండిపడుతున్నారు. ప్రధానంగా పౌర హక్కుల సంఘాలు, కార్మిక యూనియన్లు, స్వలింగ సంపర్క సంస్థలు, న్యాయవాద సంఘాలు, సీనియర్ సిటిజన్లను ఎన్నికల సంస్కరణలతో సహా మొత్తం 150 సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సుమారు 2000 ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. రాష్ట్రాల అసెంబ్లీలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక భద్రతా విభాగం కార్యాలయాలు, పార్కులు, సిటీ హాళ్లు అమెరికన్ల నిరసనలకు వేదికలుగా మారాయి. భారీ స్థాయిలో ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీలు శాంతియుతంగానే జరిగాయి. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ట్రంప్ ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగులను తొలగించడంపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల తొలగింపే కాదు, ఆర్థిక వ్యవస్థ, వలస విధానం, మానవ హక్కులపైన మాన్హట్టన్ నుంచి అలాస్కా దాకా పలు రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున హ్యాండ్స్ ఆఫ్ ఆందోళనల్లో పాల్గొన్నారు.
అమెరికా పశ్చిమ తీరంలో సియాటిల్ ఐకానిక్ స్పేస్ నీడిల్కి భారీగా ప్రజలు తరలివచ్చారు. సంపన్నులపై పోరాడుదాం, దురహంకారాన్ని తొక్కేద్దామంటూ నినదించారు. ట్రంప్కు వ్యతిరేకంగా ప్లకార్డులని ప్రదర్శించారు. సియాటిల్తో పాటు పోర్ట్లాండ్, ఒరెగాన్, లాస్ ఏంజల్స్లలోని వీధుల్లో జనం పోటెత్తారు. ట్రంప్ మస్కుకు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. ఇక బోస్టన్, న్యూయార్క్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, శాండిగో, ఇదాహో, ఓక్లాండ్, యుటా, మియామి, డెట్రాయిట్ ప్రాంతాల్లో ఇసుకేస్తే రాలనంత జనం తరలివచ్చారు. వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సామాజిక భద్రతా కార్యాలయాల మూసివేతపై నిరసనలు తెలిపారు. వలసదారుల్ని వెనక్కి పంపడం, ట్రాన్స్జెండర్ల హక్కులను హరించడం, ఆరోగ్య రంగానికి నిధులను తగ్గించడం వంటి ట్రంప్ చర్యలపై మండిపడ్డారు. అమెరికన్ల ప్రయోజనాల కంటే కార్పొరేట్ కోసమే ట్రంప్, అతడి సలహాదారుడు మస్క్ పనిచేస్తున్నట్టు నిరసనకారులు ఆరోపించారు. అట్లాంటాలో ట్రంప్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని, మస్క్ను బహిష్కరించాలని నినదించారు. తాజా నిరసనలపై అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ స్పందించింది. వైద్యం, ఆరోగ్య సాయంతో పాటు సామాజిక భద్రతకు అధ్యక్షుడు ట్రంప్ కట్టుబడి ఉన్నట్టు వైట్ హౌస్ తెలిపింది. సామాజిక భద్రత, వైద్య, ఆరోగ్య సాయాలను డెమోక్రాట్లు అనర్హులకు అందించారని ఆరోపించింది. బైడెన్ హయాంలో ఈ కార్యక్రమాలను దివాలా తీసేలా చేశారని, సీనియర్ సిటిజన్లు నలిగిపోయారని వైట్ హౌస్ విమర్శించింది. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున నిరసనలకు ప్రజలు దిగడం ఒక రకంగా ట్రంప్కు ఎదురు దెబ్బే అని నిపుణులు చెబుతున్నారు. నిజానికి ట్రంప్ ఫస్ట్ టర్మ్లో 2017 విమెన్స్ మార్చ్, 2020లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనలు వెల్లువెత్తాయి. కానీ వాటికంటే తాజా నిరసనలు తీవ్రంగా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు నిరసనలకు మద్దతునిచ్చారు. అమెరికాలో రోజురోజుకు ట్రంప్ గ్రాఫ్ పడిపోతోంది. ట్రంప్ అధికారం చేపట్టినప్పుడు అధ్యక్షుడిగా భారీగా మద్దతుగా నిలిచిన అమెరికన్లు ఇప్పుడు ట్రంప్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు ట్రంప్కు 47% మంది అమెరికన్లు మద్దతు పలికారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వ నిర్వహణ, సుంకాలతో అమెరికన్లు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇక ట్రంప్ విదేశాంగ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ పనితీరుపై కేవలం 37% మంది అమెరికన్లు మాత్రమే ఆమోదముద్ర వేశారు. అంటే 2 నెలల్లోనే 10% మంది ట్రంప్కు వ్యతిరేకంగా మారారు. ఆటోమొబైల్స్, ఆటోమోటివ్ విడిభాగాల వంటి వస్తువులపై ట్రంప్ విధించిన సుంకాలపై అమెరికన్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధిస్తున్న సుంకాలు తమకు, తమ కుటుంబాలకు చేటు చేస్తాయని అగ్రదేశ ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ట్రంప్ సుంకాల పెంపుతో స్టాక్ మార్కెట్లు అనిశ్చితికి గురవుతున్నాయి. అధ్యక్షుడి దుందుడుకు విధానాలతో దీర్ఘకాలిక దౌత్య నిబంధనలకు విఘాతం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ వ్యవహార శైలితో అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదని మరికొందరు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు ట్రంప్ తీరుపై మండిపడుతున్నారు. తాము ట్రంప్ను గెలిపించి తప్పు చేశామన్న భావనలో కూరుకుపోతున్నారు. నిజానికి ట్రంప్ ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో అసంతృప్తి మొదలైతే ఆందోళనలు మరింతగా పెరుగుతాయి. ప్రజలు నిత్యం నిరసన బాట పట్టే ప్రమాదం ఉంది. దీంతో పెట్టుబడులను పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు రారు. నిరసనలు కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఏ దేశమైనా ప్రశాంతంగా అభివృద్ధికి అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తేనే పెట్టుబడిదారులు వస్తారు. అందుకే ట్రంప్ దిద్దుబాటు చర్యలకు దిగాలని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ట్రంప్కు వ్యతిరేకంగా యూరోప్ దేశాల్లోనూ ఆందోళనలు జరిగాయి. ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ పలు నగరాల్లో ప్రజలు ఆందోళనల్లో పాల్గొన్నారు. లండన్, బెర్లిన్ నగరాల్లో ఈ నిరసనలు జరిగాయి.